నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సిట్ అధికారులు ఇంటికి వెళ్ళాలా విచారించారు. అయితే ఆ విచారణ వెనుక చాలా ఆధారాలు అయితే బయటికి వెలుగులోకి అయితే వచ్చాయి. అయితే పాలక మండలి సభ్యులు ఎవరైనా ఉండొచ్చు, లేదా ఆ టైంలో వైసీపీ హయాంలో జరిగిన అధికారులు ఎవరైనా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి మళ్ళా నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉందని సిట్ అధికారుల ద్వారా మనకు వెల్లడైంది. అయితే మొత్తాన్ని చూసుకుంటే ఇక కొత్త పేర్లు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మషాల్ని మన వీక్షకులు. సార్, మొత్తాన్ని చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాల సిట్ అధికారులు అయితే విచారించారు. అయితే దాదాపు మార్నింగ్ 10 గంటల నుంచి 7 గంటల వరకు సిట్ అధికారులు అయితే ఎన్నో ప్రశ్నలు వేస్తుంటే సమాధానం కూడా చెప్పలేదని మనకు వస్తున్న సమాచారం. అయితే మరొకసారి కూడా విచారించే అవకాశం అయితే ఉంది. అయితే పాలక మండలి సభ్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరికైనా సరే సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉందని వస్తుంది. మొత్తానికి ఇక ఏం జరగబోతుంది ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కంటే ఏం చెప్తారు సార్? అవునమ్మా, మీరు అన్నట్టు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం చాలా మలుపులు తిరుగుతూ వచ్చింది. కానీ ఇది చాలా అంటే నాలెడ్జ్, అంటే ఎవరైతే ఇందులో పెద్దలు ఉన్నారో పాలక మండలిలో వాళ్ళ ప్రమేయంతో జరిగిందనేది సిట్టు ఒక అవగాహనకైతే వచ్చేసింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇంత భారీ ఎత్తున నెయ్యి సరఫరా చేస్తున్నారు అంటే ఆ డైరీ సంస్థలకి ఆ ప్రాంతంలో పాల సేకరణ కేంద్రాలు కూడా ఉండాలి. కొన్ని లక్షలాది లీటర్ల సేకరణ సామర్థ్యం ప్రతిరోజు ఉంటే తప్ప వీళ్ళకి ఇంత భారీ ఎత్తున నెయ్యి సరఫరా చేయటం సాధ్యం కాదు. కానీ వీళ్ళు ఎంపిక చేసుకున్న బోలేబాబా కానీ, ప్రీమియర్ ఫుడ్ కానీ, వైష్ణవికి కానీ అసలు పాల సేకరణకు సంబంధించిన వ్యవస్థే లేదు. వాళ్ళకి ఆ పాల సేకరించిన వాటిని ప్రాసెస్ చేసే డైరీ యంత్రాలు లేవు. తర్వాత నెయ్యి వెన్న చేసి కదా నెయ్యి చేస్తారు. ఇవి ఎక్కడా కూడా వాళ్ళకి అటువంటి సామర్థ్యం లేదనేది తేలిపోయింది. అయినా కూడా వీళ్ళు 22లోనే కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చింది. CFTRI ల్యాబ్ మైసూరు వాళ్ళు నివేదిక ఇచ్చారు. అది ఇవ్వటం కూడా తిరుపతి పాలక మండలి ఉన్నతాధికారులకి, చైర్మన్లకి వెళ్ళిపోయింది. వాళ్ళు చూశారు కూడా. చూసిన తర్వాత కూడా దాని మీద చర్య తీసుకోకుండా చూడనట్టుగా నటించి పక్కకు పెట్టేశారు. మళ్ళీ అక్కడ నుంచి కూడా మళ్ళీ 24 వరకు కూడా ఈ వైష్ణవి అండ్ ప్రీమియర్ ఫుడ్స్ వాళ్ళు సరఫరా చేశారు. డైరీస్, ప్రీమియర్ డైరీ వాళ్ళు. వాళ్ళకి బోలేబాబా ఎంతో అది కూడా అంతే. ఇవన్నీ కూడా ఒక 3 కుమ్మక్కయ్యి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇది మొత్తం. ఇప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, ఆవులు పౌష్టికాహారం తక్కువగా తినటం మూలాన ఈ నెయ్యిలో ఇలాంటి ఫలితాలు వచ్చినాయి CFTRI ల్యాబ్లోను. అలా పౌష్టికాహారం ఇవ్వకుండా రైతులు వాళ్ళు తింటారా? వాళ్ళు పోషించే ఆవులకి మంచి పౌష్టికాహారం ఇస్తారు, వాళ్ళు ఇంకా తక్కువ తింటారు మనం తినపోయినా పర్వాలేదని. ఆయనకి రైతుల గురించి తెలీదు. అందుకే సామాన్య రైతులు కూడా విసిపోయారు ఆయన చెప్పిన మాట విన్న తర్వాత. ఎవడన్నా రైతులు పౌష్టికాహారం ఇవ్వకుండా ఆవులకి ఏమిస్తారు అని. ఇంకోటి ఏంటంటే కొన్ని లక్షల ఆవుల దగ్గర నుంచి కదా సేకరిస్తారు ఈ పాలు, వెన్న ఇవన్నీ వచ్చేది. ఏదైనా అందులో ఒకటి పౌష్టికాహార లోపం అయితే జరగవచ్చు. కానీ అన్నిటిని కలిపేసిన తర్వాత ఆ పౌష్టికాహార లోపం ఎట్లా వస్తుంది? తర్వాత డైరీ కోసం పాలు పోసే రైతులు ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో కన్నా కూడా మంచి పౌష్టికాహారం వాళ్ళు పశుపోషణ చేసే ఆవులకు కానీ, గేదెలకు కానీ ఇస్తారు బాగా. అలాగే దున్నే ఎద్దులున్నా కూడా, గిత్తలున్నా కూడా వాటికి మంచి ఆహారం ఇస్తారు. ఎందుకంటే మనం తినపోయినా పర్వాలేదు, అవి గట్టిగా ఉండాలి, మంచి ఎక్కువ దిగుబడి ఇవ్వాలి, మనం బ్రతకాలి అని. ఈయన చెప్పిన కారణాలు విస్తుపోయారు జనం. అపహాస్యంగా ఉన్నాయి చెప్పేది. అది అట్లా ఉంటే ఇప్పుడు చిన్న అప్పన్న చెప్పిన చాలా కీలకమైన విషయాలు ఇవాళ సిట్ అధికారులకి అందినాయి. చాలా కీలకమైన అంశాలు. రెండోది ఏంటంటే డైరీ సంస్థ ప్రతినిధులు కూడా మా దగ్గర నుంచి చిన్న అప్పన్న ప్రతి లీటర్కి 25 రూపాయల చొప్పున మామూళ్ళు అడిగాడు అని కూడా వాళ్ళు కూడా చెప్పారు. తర్వాత ఈ నిన్న 7 గంటలు మీరు చెప్పారు సుబ్బారెడ్డి గారిని ప్రశ్నల వర్షం కురిపించారని. వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించడానికి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన సమగ్ర సమాచారం సిట్ అధికారుల దగ్గర ఉంది. ఒకటి ఏంటంటే ఈ డైరీల బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ డైరెక్టర్లు ఎవరో తెలుసు. తర్వాత వీళ్ళకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వటంలో పాలక మండలి ఎందుకు ఇచ్చిందో అర్థమైపోయింది. తర్వాత చిన్నప్పన్న లాంటి వ్యక్తుల అకౌంట్లలో వాళ్ళకి రావాల్సిన 5 సంవత్సరాలు ఆయనకి జీతబత్యాలుగా వస్తే 65 లక్షలు రావాలి. కానీ 6 కోట్లకు మించి ఆయన అకౌంట్లోనే కనపడుతుంది. అంటే మామూలు ఇంకా అనధికారికంగా తీసుకునే అమౌంట్లు ఇందులో లేవు. అవి కూడా అడిగారు. మీకు చిన్నప్పన్న
అకౌంట్లో డబ్బులు విషయంలో మీకు ఏమన్నా నాలెడ్జ్ ఉందా, తెలుసా లేదా అని. అలాగే ఈ డైరీ ఫారాలకి పాల సేకరణ కేంద్రాలు ఇవ్వని మీకు తెలుసా లేదా. తర్వాత ఇంత భారీ ఎత్తున సప్లై చేయాలంటే పాల సేకరణే లేకుండా నెయ్యి ఎలా వస్తుంది. ఈ అంశాన్ని మీ దృష్టికి CFTRI మైసూర్ ల్యాబ్ తీసుకొచ్చిన నివేదిక చూసిన తర్వాత కూడా ఇంకా 2 సంవత్సరాల పాటు అసలు ఈ కాంట్రాక్టుల్ని మళ్ళీ అదే సంస్థలకి ఎందుకు కొనసాగించారు. ఇలాంటి చాలా కీలకమైన ప్రశ్నలు అడిగింది. తర్వాత ఇది మీ నాలెడ్జ్ లేకుండానే ఇంత పెద్ద నిర్ణయాలు జరుగుతాయని. ఇప్పుడు అతను ఒక పిఏ నెయ్యి అనేది తిరుమల తిరుపతి దేవస్థానం దిగుమతి చేసుకునే వస్తువుల్లో అతి ముఖ్యమైన వాటిల్లో అది కూడా ఒకటి. అతి ముఖ్యమైన వాటిల్లో చాలా ఎక్కువ అమౌంట్ కూడా దానికి దాదాపు 350 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి తీసుకుంటున్నారు. అన్ని సేవల్లోనూ వాడతారు, మరీ ముఖ్యంగా లడ్డూల్లో వాడతారు, తర్వాత స్వామివారి కైంకర్యాల్లో వాడతారు, ఆయన దగ్గర వాడే దీపాలు వీటన్నిటికి కూడా ఎక్కువ నెయ్యి వాడతారు. వైష్ణవాలయం శ్రీవారి ఆలయం అంటే చాలా అంటే విలాసవంతంగా ఉంటుంది, దర్పంగా ఉంటుంది ప్రతి సేవ కూడా అక్కడ. వాళ్ళేమి అదే శివుడి గుడుల్లో అయితే సింపుల్ ఊరికే తీర్థము విభూదే. వైష్ణవాలయాలు అలా కాదు, ఆయనకి ఇచ్చే దద్దోజనాలు కానీ అన్ని ప్రసాదాల్లో నెయ్యి వాడతారు, జీడిపప్పులు, కిస్మిస్ అన్ని కాస్ట్లీ వాడతారు. అయితే ఇప్పుడు ఇంత సమాచారం వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత సుబ్బారెడ్డి గారిని ప్రతి అంశంలోనూ మాట్లాడుతుంటే ఆయన నీళ్లు నమ్మలటం తప్ప ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అంత పెద్ద కాంట్రాక్టు ఆయనకి తెలియకుండా జరిగిందని చెబితే కూడా ఆశాస్పదంగా. క్యాంప్ క్లర్కో లేకపోతే ఒక పిఏనో నిర్ణయాలు తీసుకుంటే చైర్మన్ ఎందుకు సార్? గత 5 సంవత్సరాలుగా చైర్మన్గా ఉన్నావు నువ్వు. తర్వాత ఇంకోటి అడిగారు, నీ వ్యక్తిగత నిర్ణయమా పాలక మండలి అందరూ కలిసి తీసుకున్నారా? లేదు, పాలక మండలిలో మిమ్మల్ని ఎవరైనా ప్రభావితం చేశారా పలానా కంపెనీలకు ఇవ్వమని? ఈ డీల్ మాట్లాడింది ఎవరు? ఎంతంత మీకు కిక్ బ్యాక్స్ వచ్చినాయి? తర్వాత ఇది పామాయిల్లో విదేశాల నుంచి కృత్రిమంగా తీసుకొచ్చిన నెయ్యి వాసన వచ్చే రుచి వచ్చే కృత్రిమ పదార్థాలు వాడినట్టు మీకు తెలుసు కదా, మరి అప్పుడు ఎందుకు ఆపలేదు? ఇంత పవిత్రమైన లడ్డూలో ఇంత కల్తీ జరగటం అనేది మీ దృష్టికి వచ్చిన తర్వాత మరి చైర్మన్గా నైతికంగా మీరు బాధ్యత వహించాలి కదా, మరి మీరు ఎందుకు మౌనం వహించారు? ఇందులో మీకు ఏమైనా లబ్ధి లేకుండానే మీరు మౌనం వహించారా? ఇలాంటివన్నీ అడిగారు. ఆయన అకౌంట్కి సంబంధించిన విషయాలు అడిగారు. ఆయన కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే CFTRI రిపోర్ట్ అంత క్లియర్గా 22లోనే వచ్చిందంటే దాని మీద వాళ్ళు మేము చర్య తీసుకుని ఆపేమన్నా చెప్పాలి, లేదు వాళ్ళ మీద నష్టపరిహారం కోసం మేము కేసు వేసామన్నా చెప్పాలి. ఏమీ చేయాల. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కూడా ఇది ఆయన దుర్బుద్ధితో తర్వాత దేవస్థానాన్ని దీన్ని చేయటానికి ఆయన సృష్టించాడన్నారు. చాలామంది పెద్ద మనుషులు కూడా మాట్లాడారు. ఆయనకి ఏం అవసరం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా శ్రీవారి భక్తుడు. ఆయన ప్రాణాలతో అలిపిరి దాడిలో బయటపడింది కూడా ఆయన కృపతోననే ఒక కృతజ్ఞతాభావంతో ఉంటాడు. ఆయన అన్నిసార్లు పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో ఆయన సతీ సమేతంగా వెళ్ళి పాల్గొంటాడు. ఎంత పొద్దున్నే అయినా కూడా ఆయన వెళ్తాడు. అలాంటిది ఆయన శ్రీవారి సేవల్లో ఇట్లాంటి లోపం జరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిని శ్రీవారి ప్రతిష్ఠ కూడా మసకబారుతుంది కదా. అందుకే ఆయన బయట పెట్టాడు. ఎందుకంటే ఇది ఎట్టాగో బయటకు వచ్చేస్తుంది, అప్పటికే కేసు అయింది, రిపోర్ట్లు వచ్చినాయి కాబట్టి జరిగిన వాస్తవాలు ప్రజల ముందు చెప్పాడు. ఆ వెంటనే బంద్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చిన మరుక్షణమే ఈ 3 డైరీలని బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. అప్పుడు కదా కేసు బుక్ అయింది. కేసు పెట్టడమే చంద్రబాబు నాయుడు గారు తప్పన్న వ్యక్తులు ఇవాళ వాళ్ళ మీద వచ్చిన ఈ ఆరోపణల మీద చెప్పలేని పరిస్థితుల్లో, నిస్సహాయ పరిస్థితుల్లో తెల్లముఖం వేసి సిట్టు ముందు కూర్చోవాల్సి వచ్చింది. ఈయన సుబ్బారెడ్డి గారు తిరుపతి వెళ్ళకపోయినా సిట్టే కదిలి హైదరాబాద్ వచ్చింది. మరి అంతకుముందు ప్రతిసారి పదవిలో ఉండగా ఎంతో హుషారుగా వెళ్ళే సుబ్బారెడ్డి గారికి కాళ్ళు ఎందుకు ముందుకు రాలేదు? ఎందుకంటే కొంచెం ఆయనకి అసహనం, కొంచెం అసౌకర్యవంతమైనటువంటి పరిస్థితి ఇది. ఆయన ఫేస్ చేయాలి సిట్ అధికారుల్ని. అందులో పూలమ్మిన సాటే కట్టెలు అమ్మినట్టుగా అదే తిరుమలలో ఒక దోషిగా వెళ్ళి ఒక కమిటీ ముందు సిట్ అధికారుల ముందు కూర్చోవాలంటే ఆయనకు నామర్ద అనిపించింది. అందుకని ఇంటికి వచ్చారు. వాళ్ళకి తప్పదు కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తి సమాచారం రాలేదు కదా. మీరు అడిగారు ఇంతటితో ఆగుతుందా, ఇంకా కొంతమంది అంటే విజిలెన్స్ వాళ్ళు కూడా ఇందులో తప్పు ఉంటుంది. ఎందుకంటే విజిలెన్స్ వాళ్ళ దృష్టికి కూడా ఇది వెళ్తుంది. ఇది CFTRI రిపోర్టు వెళ్ళినప్పుడు వాళ్ళన్నా కూడా అలర్ట్ ఇవ్వాలి. వీళ్ళకి తెలిసి జరిగినా కూడా వాళ్ళు కూడా పలానా నెయ్యి కల్తీ వచ్చిందని మాకు సమాచారం అందుతుంది, మీ చర్య తీసుకోమని రాయాలి. కనీసం రాయలేదు. ఇంకోటి ఏంటంటే కొన్ని ట్యాంకర్లు తిప్పి పంపారు. తిప్పి పంపిన విషయం మీకు దృష్టికి వచ్చిందని ఆశ రకంగా ఉందని
అవి వచ్చిందని చెప్పాలి కదా, రాలేదని చెప్పినా తప్పే, వచ్చిందన్నా తప్పే. మళ్ళీ తర్వాత అదే ట్యాంకర్లు తిరిగి మళ్ళీ మీరు తీసుకున్నారు, వెనక్కి పంపారు రికార్డులో రాసి, కానీ మళ్ళీ అదే ట్యాంకర్లను వాళ్ళు పంపితే మళ్ళీ తీసుకున్నారు, అంటే ఏదో మార్చినట్టుగా. కానీ ఏం లేదు, మార్పు ఏం లేదు. కొత్త సీసాల్లో పాత సారా అన్నట్టు వెళ్ళిన ట్యాంకర్లే తిరిగి వచ్చినాయి, మళ్ళీ వాళ్ళు అవి తీసుకుని ప్రసాదాల్లోనూ అన్నింటిలో కూడా వాడేశారు. కాబట్టి ఇవాళ కల్తీ జరిగిందా లేదా అనే అంశం ఇక తేలిపోయింది. కాకపోతే ఇది ఇందులో ఎవరెంత డబ్బులు చేసుకున్నారన్నదే ఇక పాయింట్కి ఇక్కడ. ఇప్పుడు ఇంకా కొత్త పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం. ఇప్పుడు అది విజిలెన్స్ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేసే పరిస్థితి కూడా ఉంది. ఇంకా ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పోర్టులో ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మరి ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పుడు కల్తీ నెయ్యేదో మంచి నెయ్యేదో తెలవకుండా అయితే ఉండదు కదా. జస్ట్ వాళ్ళు స్మెల్ చూస్తేనే చెప్పగలుగుతారు. ఇప్పుడు బంగారు పని చేసేవాళ్ళు బంగారాన్ని మనం చెప్పలేకపోవచ్చు, వాళ్ళు ఇలా చూస్తేనే అది బంగారమా కాదని చెప్పేస్తారు, ఇంకా గీయక్కర్లా. అట్లాగే ఈ వీళ్ళు కూడా అందరూ కలిసి చేసిన కుంభకోణం లాగానే ఇవాళ క్లియర్గా తేలిపోయింది ఇది. మీరు అన్నట్టు విజిలెన్స్ వాళ్ళు ఇతరులను కూడా అరెస్ట్ చేసి నామాత్రంగా అంటే ఇంట్రాగేట్ అయితే చేస్తారు. సార్ మళ్ళా వైవి సుబ్బారెడ్డి మరొకసారి కూడా విచారించే అవకాశం ఉందని, ఎందుకంటే పూర్తిగా స్థాయిలో ఆయన సమాచారం ఇవ్వలేదు, ఇవ్వకుండా మౌనం వహించాడు. మౌనం వహించినందుకు ఇంకోసారి కూడా పిలిపించి ఇంకా కొన్ని డౌట్స్ కూడా మళ్ళీ ఇప్పటికే పెట్టేశారు. మొత్తం రికార్డు అంతా ఆయన ముందు పెట్టినప్పుడు ఎవరేం మాట్లాడతారు. కాబట్టి ఈ విజిలెన్స్ అధికారులు కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉందనేది మనకు తెలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శాలిని, మనం వీక్షకులు.